హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్డీవీఏ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి ఫంక్షన్స్. ఈ ప్రాబ్లంతో ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రీడ్ చేద్దాం. An extra day is added to the calendar almost every 4 years as February 29th and the day is called leap day. మనకందరికీ తెలుసు 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. అంటే ఫిబ్రవరి మంత్లో ఎవ్రీ 3 మంత్స్ ఏమో 28 డేస్ వస్తాయి. ఫోర్త్ ఇయర్ ఏమో 29 డేస్ వస్తాయి. ఆ ఫోర్త్ మంత్ ఇయర్ని లీప్ ఇయర్ అంటారు. అండ్ లీప్ ఇయర్ అనాలంటే ఇన్ ద Georgian calendar, 3 conditions are used to identify leap years. జార్జియన్ క్యాలెండర్ ప్రకారం లీప్ ఇయర్ ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ప్రాబ్లంలోనే కండిషన్స్ ఇచ్చేశారు. ఇక్కడ చూడండి, బోల్డ్ కలర్ తోటి స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి కదా. ఈ 2 అనేది మెయిన్ కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఇదేమో సబ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏందో చూద్దాం. ద ఇయర్ కెన్ బి ఈవెన్లీ డివైడెడ్ బై 4 ఈజ్ ఏ లీప్ ఇయర్ అన్లెస్. ఇక్కడ ఏమన్నారంటే ఒక 4 తోటి డివైడ్ అయ్యే ఇంటీజర్స్ లీప్ ఇయర్ అన్నారు. ఈ కండిషన్ కూడా, ఈ 2 కండిషన్స్ ఒకేసారి సాటిస్ఫై అవ్వాలి, ఎందుకంటే అన్లెస్ అని యూజ్ చేశారు కదా. ద ఇయర్ కెన్ బి ఈవెన్లీ డివైడెడ్ బై 100. ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. 100 తో డివైడ్ అయినవి లీప్ ఇయర్స్ కావు. ఎప్పుడైతే 4 తో డివైడ్ అయ్యి 100 తోటి డివైడ్ అయితే కావు. 4 తో డివైడ్ అయిన ఇంటీజర్స్ 100 తో డివైడ్ కాకూడదు, అప్పుడు లీప్ ఇయర్. ఫస్ట్ కండిషన్ చెప్పేది మనకు అది. సెకండ్ కండిషన్ ఏంటంటే ద ఇయర్ ఈజ్ ఆల్సో ఈవెన్లీ డివైడ్ బై 400, దెన్ ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్. ఇక్కడ సెకండ్ కండిషన్ లో ఒకటే ఇచ్చేసారు. 400 తో డివైడ్ అయితే అది కన్ఫామ్ గా లీప్ ఇయర్ అని అర్థం. ఇక్కడ దిస్ మీన్స్ దట్ జార్జియన్ క్యాలెండర్ ద ఇయర్స్ 2000, 2400 ఆర్ లీప్ ఇయర్స్, వైల్ 1800, 1900, 2100, 2200, 2300, 2500 ఆర్ నాట్ లీప్ ఇయర్స్. ఈ కండిషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే, మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఫస్ట్ 2 అనేది లీప్ ఇయర్స్, రిమైనింగ్ అనేది లీప్ ఇయర్స్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇది డైరెక్ట్ గా 400 తో డివైడ్ అయింది. ఇక్కడ మనకి థర్డ్ కండిషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇది 400 తో డైరెక్ట్ డివైడ్ అవుతుంది. ఇక్కడ చూస్తే 400 తో డైరెక్ట్ డివైడ్ అవ్వదు. సో మనం 4 తో చూద్దాం. 4 తో చూసుకున్నట్లయితే అవుతుంది, అండ్ 100 తో కూడా అవుతుంది, కాబట్టి ఇది లీప్ ఇయర్ అనేది కాదు. సో అట్లాగా మన ఈ 3 కండిషన్స్ పాసిబుల్ అవుతాయా లేవా అనేది చూసుకోవాలి. ఇక్కడ టాస్క్ ఏమని ఇచ్చారంటే, ఇక్కడ మనకి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఇస్తారు. గివెన్ ఏ ఇయర్ డిటర్మైన్ వెదర్ ఇట్ ఈస్ లీప్ ఇయర్. ఇఫ్ ఇట్ ఈస్ లీప్ ఇయర్ రిటర్న్ బూలియన్ ట్రూ. లీప్ ఇయర్ అయితే ట్రూ, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్ అని ఇచ్చారు. ఇన్పుట్ ఫార్మాట్ అంటే ఇయర్ ఒకటే ఏమన్నారు. ఇయర్ అనేది ఇస్తే అది ట్రూనా ఫాల్స్ సింపుల్ గా రిటర్న్ చేయాలి. ఇక్కడ శాంపిల్ ఇన్పుట్ అవుట్పుట్ లో చూస్తే మనకు తెలుస్తుంది. ఇన్పుట్ లో ఇయర్ ఒక్కటే ఇచ్చారు, అవుట్పుట్ లో 1990 అనేది మన కోడ్ అనేది చెక్ చేసుకుంటుంది. అదే లీప్ ఇయర్ అవుతేనే ట్రూ అనేస్తుంది, లేకపోతేనే ఫాల్స్ అనేస్తుంది. సో ఇట్లాగా ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది ఇచ్చేసారు. లేట్ చేయకుండా ఇంకా కోడ్ చేద్దాం. ఇక్కడ మన ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు ఫంక్షన్ అనేది డెఫ్ అనే కీవర్డ్ తోటి యూజ్ చేస్తాం. డెఫ్ ఇక్కడ మనకి ఇష్టం ఈజ్ లీప్ ఆర్ ఈజ్ లీప్ అండర్ స్కోర్ తీసేసి ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అనేవి స్పేసెస్ అట్లా ఏం లేకుండా ఇట్లా ఇచ్చేసి ఇక్కడ మనం ఇన్పుట్ వేరియబుల్స్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఇయర్ అనేది ఇక్కడ పాస్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ అనేది సేమ్ ఇదే లైన్ కి ఎదురుగా ఇక్కడ తీసుకుంటాం.
మిడిల్లో మన కోడ్ రాసుకోవడానికి ఉంటుంది ఫంక్షన్స్ లో. కన్ఫామ్ గా గుర్తుపెట్టుకోండి, చివరిలో ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయాలి, అప్పుడే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ కండిషన్ ఏమన్నా ఇచ్చారు, ఇక్కడ సింగిల్ కండిషన్ ఒకటి మనం యూజ్ చేసుకున్నాం ముందు, ఎందుకంటే ఇది దీంట్లో సపరేట్ గా ఉండేది కాబట్టి. ఇఫ్ ఇయర్ మాడ్యులో 400 ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ కీవర్డ్ అనేది మనకి ప్రింట్ స్టేట్మెంట్ లాగా వర్క్ అవుతుంది కండిషన్స్ లో. ట్రూ అనేది ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అనేది ఇచ్చేసాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ కి ఇండెంటేషన్ సేమ్ కండిషన్స్ కానీ లూప్స్ కానీ ఎట్లా ఫాలో అయితే అలాగే ఫాలో అవుతుంది. అండ్ ఎల్ఇఫ్ మల్టిపుల్ కండిషన్స్ వస్తే ఎల్ఇఫ్ యూజ్ చేసుకుంటాం. సింటాక్స్ కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇయర్ మాడ్యులో 4 ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అండ్ 100 కాకుండా ఉండాలి. ఎండ్ అంటే ఎట్ ద సేమ్ టైం ఆ రెండు సాటిస్ఫై అయితేనే అప్పుడు లీప్ ఇయర్ అవుతుంది. అండ్ ఇయర్ మాడ్యులో 100 నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు అనేది ఇట్లా యూజ్ చేస్తాం. ఈ రెండు కండిషన్ యాక్సెప్ట్ అయితే మనకి రిటర్న్ ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. అలా కాకుండా మనకి ఇచ్చిన మెయిన్ గా ఆ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే లీప్ ఇయర్ అని చెప్తున్నాం కాబట్టి వాటికి ట్రూ ఇచ్చేస్తాం. మిగతా ఇంకా ఏ కండిషన్స్ ఎలా వచ్చినా కానీ మనకి ఏం ఇబ్బంది లేదు, దానికి డైరెక్ట్ గా రిటర్న్ ఫాల్స్ అనేది ఇస్తాం. సో ఇట్లాగా ఇది కోడ్. లీప్ ఇయర్ కాదు మనం చెక్ చేసుకోవడానికి. ఫంక్షన్స్ మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి, సింపుల్. జస్ట్ డిఫైన్ కీవర్డ్ తోటి మనకి ఇష్టమైన నేమ్ తోటి ఒక ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. ఇన్పుట్ జస్ట్ ఫంక్షన్ ఎప్పుడైనా రాయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ రాసుకొని దానికి ఇన్పుట్ ఏం అవసరం అవుతుందో ఇక్కడే ఇన్పుట్ ఒక ఇన్పుట్ అవసరం అయితే ఒక ఇన్పుట్, 3 ఇన్పుట్స్ అవసరం అయితే 3 ఇన్పుట్స్ ఇక్కడే రాసుకొని ఇక్కడ ఏమైతే ఇచ్చావో ఇదంతా ప్రింట్ లో రీడ్ చేసుకొని మనకు కావాల్సిన లాజిక్ అనేది ఇన్ బిట్వీన్ ఇండెంటేషన్ ఫాలో అయ్యి మనం రాసుకుంటే ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనేది ఎట్లా ఉంటుంది. ఫంక్షన్ ఒక ప్రోగ్రామ్ బట్టి కొంచెం సింటాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది. మెయిన్ సింటాక్స్ అయితే ఫంక్షన్స్ ఇలా ఫాలో అయితే సరిపోతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం కోడ్. సో టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయ్యాయి. ఇట్లా ఉంటుంది ఫంక్షన్స్ గురించి ప్రోగ్రామింగ్. బాగా ప్రాక్టీస్ ఎక్కువ చేయండి అండ్ ఆన్లైన్ ఎడిటర్ యూజ్ చేసుకోండి. మనకి ఎట్లాగే యూజ్ చేయాలా, ఇంకో విధంగా యూజ్ చేయాలా అనేది చాలా మన ఇష్టం, చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. సో అన్ని ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల మనకి కోడింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత డిఫికల్ట్ లెవెల్స్ అయినా కానీ సింపుల్ గా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.